అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళతో కొన్ని మాటలన్నారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓడిపోవటం ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్తారు. అంటే కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే ఎలక్షన్స్‌కి ముందు కూడా ఎలక్షన్స్ ఒక నెల, 2 నెలలు ఉన్నాయనగా ఆయన ఒక ఛానల్‌లో కూర్చొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలవబోతున్నారు అంటే ఏం చెప్తారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి ఆయన సమాధానంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవబోతున్నాడు అంటూ మాకు తెలిసొచ్చింది. అక్కడ గెలవస్తున్నాడు జగన్ అని చెప్పి హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న జర్నలిస్టులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, లేకపోతే అందరికి కూడా అక్కడ కూటమికి అధికారంలోకి రాబోతుందని స్పష్టంగా తెలిసినా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలబోతున్నాడు అని చెప్పి మాట్లాడారు. ఆయనతో పాటు ఎవరైతే కేసీఆర్ గారు కూడా సేమ్ అదే చెప్పారు. ఆయనే గెలవబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తున్నాడు అని చెప్పి హైప్ చేసే ప్రయత్నం చేశారు. ప్రజలని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ప్రజల చేత ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు. ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిగతా అన్ని రాష్ట్రాల ప్రజల కన్నా చాలా తెలివైనోళ్ళు. వాళ్ళకి ఎవరు కావాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ కూడా అంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బట్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎందుకు ఓడిపోయింది అని తెలుసుకోలేక ఇప్పుడు దాకా వాళ్ళు ఎందుకు ఓడిపోయారో తెలియజేయని పరిస్థితి. కానీ పక్క రాష్ట్రం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం ఆయన మీద మాత్రం ప్రేమ. అంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన ఎందుకు ఓడిపోయారో తెలియట్లేదు. ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు తెలియలేదు అంటూ చాలా బాధపడుతున్నారు కేటీఆర్ గారు. నిజంగా అసలు మీరు ఎందుకు ఓడిపోయారు తెలంగాణలో అని చెప్పి మీరు ఒకసారి దాని గురించి విశ్లేషణ చేసుకున్నారా? మీరు చాలా ఇచ్చారు. అంటే చాలా పథకాలు కేసీఆర్ కిట్ అవ్వచ్చు, ఆసరా పింఛన్లు అవ్వచ్చు, లేకపోతే మిషన్ భగీరథ అవ్వచ్చు, దాంతోపాటు ఎన్నో రకాల రైతు బంధు, దళిత బంధు ఇలాగ చాలా ఇచ్చారు మీరు. దళితుడికి 3 ఎకరాల భూమి ఇట్లాగా మీరు చాలా ఇచ్చామని మీరు చెప్పుకున్నారు. కాళేశ్వరం తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి మేము చేశామని చెప్పారు. అయినా కానీ 2023 ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఓడించారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారు. ఫస్ట్ మీరెందుకు ఓడిపోయారు అనేది తెలుసుకున్నట్లయితే నిజంగా అక్కడ ఎందుకు ఓడిపోయారో అది కూడా నేను చెప్తాను. ఆయన ఎందుకు ఓడిపోయారో అనేది కూడా విషయాలు కూడా నేను చెప్తాను. ఒకసారి కేటీఆర్ ఏం ఫిట్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. ఇది ఫిట్ కాదు, కేటీఆర్ గారు అక్కడ మాట్లాడుతూ చెప్పింది. వైసీపీ ఓడిపోవటం ఆశ్చర్యం కలిగించింది కేటీఆర్. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటం తనకు ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నాడు. ఓడిన 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదు. నిజమే, ఓడినా కానీ 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదు అంటూ ఇంకా జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీని కేటీఆర్ గారు. అది ఎందుకు అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవి. ఓకే, పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఫలితాలు వేరేలా ఉండేవి. ఇది మాత్రం కొంచెం అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్, జగన్ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించుకున్నారు. జగన్ను ఓడించడానికి షర్మిలని పావుగా ఉపయోగించుకున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆవిడకి అన్యాయం జరిగింది అని చెప్పాను బయటకు వచ్చిన పరిస్థితి. పావులా ఎలాగా ఆవిడని తీసుకొచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన మీరు దానికి ఎలా పావులా వాడుకున్నారు కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఓట్ పర్సంటేజ్ ఎంత, టోటల్ గా కాంగ్రెస్ పార్టీకి మొత్తం 175 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఎంత, ఎలా పావులా వాడుకున్నారు అనే విషయం కూడా తెలియజేస్తే బాగుంటది. నెక్స్ట్, అంతకు మించి ఆమె పాత్ర ఏమీ లేదు. ప్రతిరోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే అని చెప్పి ఢిల్లీలో మీడియా చిట్ చాట్లు అన్నారు. కేతిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోవటం కూడా ఆశ్చర్యం కలిగించింది అని చెప్తున్నారు. కేతిరెడ్డి ఓడిపోవడానికి ఒక్కసారి సునామీ అనేది మొదలైతే
మధ్యలో కేతిరెడ్డి ఉన్నాడా, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే XYZ ఎవరున్నారనేది కూడా చూసే పరిస్థితి ఉండదు. ప్రజలు ఒక మూడ్లో వెళ్ళి ఓటుకి వెళ్తారు. అప్పుడు ఏదైతే ఓట్ పర్సెంటేజ్ పెరిగినప్పుడే జర్నలిస్టులు అవ్వచ్చు, లేకపోతే ప్రజలు, లేకపోతే సర్వే సంస్థలు కూడా చాలా చెప్పాయి 10 సీట్ల కన్నా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎందుకు ఓడిపోయింది, అన్ని సంక్షేమ పథకాలు చేశారు అని చెప్పి అంటున్న కేటీఆర్ గారు ఒకసారి చూడండి. అంటే 2024లో తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది, 2023లో దాన్ని మీరు ఎంతకు పెంచారు అని అంటే మీరు చెప్పుకుంటుంది దాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే స్టేట్ జిఎస్డిపిని మనం చూస్తే 5 లక్షల కోట్లు ఉన్నటువంటి స్టేట్ జిఎస్డిపిని 12 లక్షల కోట్లకు మేము పెంచామని చెప్తున్నారు. మీరు అంత పెంచితే జిఎస్డిపిని మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఓడించారు అనేది ఒకసారి మీరు తెలుసుకోండి. నెక్స్ట్ మనం చూస్తే దాంతోపాటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని 1.24 lakhs ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని 3.17 lakhs తీసుకెళ్లారని మీరు చెప్తున్నారు. బట్ అంత తీసుకెళ్లిన మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు, మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు, ఈ విషయం తెలుసుకోండి. నెక్స్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనం చూసుకున్నట్టయితే 24.30 lakhs టన్స్ ఉన్న ఈ యొక్క వరి ఉత్పత్తిని 141 lakh tons కి మీరు తీసుకెళ్లారు. అయినా కానీ మీరు ఎందుకు ఓడిపోయారు? అలాగే ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నట్టయితే మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ మనం చూసుకున్నట్టయితే 57,258 కోట్లు ఉంది 2014లో ఈ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి. దాన్ని 2,41,275 కోట్లకి తీసుకెళ్లారు ఐటీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ని. బట్ మీరెందుకు ఓడిపోయారు? ఎంత చేసినా కానీ మీరెందుకు ఓడిపోయారు తెలుసుకున్నారా కేటీఆర్ గారు? నెక్స్ట్ మనం చూస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకున్నట్టయితే 2014లో 5 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వాటిని 26కి తీసుకెళ్లారు 2023లో అని చెప్పి మీరే చెప్తున్నారు. బట్ మీకెందుకు ఓట్లు వేయలేదు? దానికి సంబంధించి మీరు తెలుసుకోండి. నెక్స్ట్ 10 డిస్టిక్లు ఉన్నాయి 2014లో 33 డిస్టిక్లకి తీసుకెళ్లాము. దాంతో పాటు నంబర్ ఆఫ్ రెవెన్యూ డివిజన్స్ అంతకుముందు 43 ఉండేవి, దాన్ని 74 తీసుకెళ్లాము అని చెప్తున్నారు. అయినా కానీ మీకు ఎందుకు ఓటేయలేదు తెలంగాణ ప్రజలు? నెక్స్ట్ దాంతోపాటు పవర్ కెపాసిటీ తీసుకున్నట్టయితే 7,778 మెగావాట్లు ఉన్నటువంటి పవర్ కెపాసిటీని 18,567 మెగావాట్లకి తీసుకెళ్ళాం అని చెప్పి మీరే ఒక పాంప్లెట్ వేశారు. ఇంత వేసినా కానీ, ఇంత చెప్పినా కానీ ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు? ముందు ఈ విషయం తెలుసుకోండి. నెక్స్ట్ గ్రామ పంచాయతీలు 8,690 ఉన్నాయి 2014లో. కానీ ఇప్పుడు 2023 నాటికి 12,769 అని చెప్పి 2023 నాటికి మేము ఇన్ని పెంచాం గ్రామ పంచాయతీలు అని చెప్పారు. అయినా కానీ ప్రజలు మీకు ఎందుకు ఓటేయలేదు? ఇది ముందు తెలుసుకోండి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో 2,289 స్కూల్స్ ఉన్నాయి, దాన్ని 1,002 స్కూల్స్ పెరిగాయి. అంత పెంచినా కానీ ఓటు ఎందుకు వేయలేదు? నెక్స్ట్ కల్టివేషన్ 1.31 crore ఎకరస్ ఉన్నటువంటి కల్టివేషన్ ల్యాండ్ ని మేము 2 కోట్లకు పైగా ఎకరాలను మేము పెంచాము, అంతవరకు మేము కల్టివేషన్ చేసాము, వ్యవసాయం చేయించాము అని చెప్తున్నారు. అయినా కానీ రైతులు మీకు ఎందుకు ఓట్లు వేయలేదు తెలుసుకున్నారా కేటీఆర్ గారు? నెక్స్ట్ దాంతోపాటు పవర్ సప్లై చూస్తే 7 hours per day, అంటే 2014లో 7 గంటలు మాత్రమే కరెంటు ఇచ్చేవాళ్ళు, దాన్ని 24 hours per dayకి తీసుకెళ్ళాం అని చెప్పి మీరే చెప్పారు. బట్ అయినా కానీ మీకెందుకు ప్రజలు ఓట్లు వేయలేదు? ఫస్ట్ మీ స్టేట్లో మీకెందుకు ప్రజలు ఓట్లు వేయలేదు అనేది మీరు తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని చెప్పి ఇంకా మీకు అర్థం కాలేదు అని చెప్పి అంటున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు చేసినా మీరెందుకు ఓడిపోయారో అక్కడ కూడా వాళ్లే ఎందుకు ఓడిపోయారు? ఎందుకంటే దీని రెండిటికి కారణం అహంకారం. ప్రజలంటే లెక్కలేనితనం. ప్రజలంటే మేము డబ్బులు ఇస్తాం, మేము కేసీఆర్ కిట్ ఇస్తాం కాబట్టి, లేకపోతే ఇంకొకటో రైతు బంధు, లేకపోతే ఏదో సంక్షేమ పథకాలతో వాళ్ళ మొహాన కొడతాం, మేము చెప్పినట్టు వినాలి, మాకే ఓట్లు వేయాలి అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ అవ్వచ్చు, అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవ్వచ్చు. మీరు ప్రజలను విస్మరించారు, ప్రజల్ని కలిసే ప్రయత్నం చేయలేదు ఒక్కసారి కూడా.
ప్రజలు మేమేం చెప్తే అది వింటామనుకున్నారు. అందుకే ఇక్కడ మిమ్మల్ని ఓడించారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. వైసీపీ ఎందుకు ఓడిపోయింది అని చెప్పి అంత అంతలా బుర్ర బద్దలు చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ లాజిక్ మీకు అర్థమైతే మీకు నిజంగా అర్థమవుతుంది. ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన మేము ఎందుకు ఇక్కడ ఓడిపోయాము, తెలంగాణలో మమ్మల్ని ఎందుకు ఓడించారు అనేది తెలుసుకుంటే డెఫినెట్లీ ఆయన ఎందుకు ఓడిపోయారో మీకు అర్థమవుతుంది. బట్ ప్రజలను ప్రజలకి మీకున్న మధ్య ఉన్నటువంటి ఆ బాండ్ని కట్ చేసుకున్నారు. మీరు ప్రజలను చిన్న చూపు చూశారు. వాళ్ళని మేము సంక్షేమ పథకాలు లేకపోతే డబ్బులు వాళ్ళ మొహాన్ని కొడుతున్నాము, బట్ వాళ్ళు మొహాన్ని కొడుతున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని మాకు ఓటేస్తారు అనుకోవటం తప్పు. డెమోక్రసీని రెస్పెక్ట్ చేయాలి, ప్రజలను రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. దాంతోపాటు మీరు మీ కుటుంబాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే ప్రజలు మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళు మాట్లాడిన పరిస్థితి లేదు. ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి లోపలేసిన పరిస్థితి. ఇలాంటి టైంలోనే ఒకటి కాదు రెండు కాదు, కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు వైసీపీకి 11 సీట్లు రావడానికి 100 కన్నా 200 కారణాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ అహంకారం ఏంటి, ప్రజలంటే లెక్కలేనితనం, ఒకటేంటి మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఏదైనా చేస్తాం, ఇవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజల మీద రెస్పెక్ట్ ఉండాలి, ప్రజలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళకేం కావాలి, నిజాయితీగా వాళ్ళకేం కావాలి ఏంటనేది దాని వేలో మేము ఏం తప్పులు చేస్తే మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు అనేది తెలుసుకుంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో అధికారం డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే ఎలకాలం ఒకళ్ళే అధికారంలో ఉండరు, బట్ ప్రజల్ని అర్థం చేసుకునే విధానంలో అహంకారంగా ఏదైతే అహంకార పూరితంగా ఉంటే మాత్రం ప్రజలు కొట్టే దెబ్బకి మైండ్ బ్లాక్ అవుతుంది అన్నట్టు. ఏదో సినిమాలో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు అన్నట్టు, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ అన్ని అవుతాయో వాళ్లే ప్రజలు. ఆ దెబ్బ ఆ ప్రజలు 2023లో బీఆర్ఎస్ కొట్టిన దెబ్బ, అదేవిధంగా 2024లో వైసీపీ కొట్టిన దెబ్బతో అసలు వాళ్ళకి మైండ్లు పనిచేయట్లేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు, నాకు అది ఇదని చెప్పి ఈవీఎంలో లేకపోతే అదో ఇదో ఏదో సాకులు చెప్తున్న పరిస్థితి. మీరు కూడా ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. మీ మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఎందుకు పోతున్నారో అర్థం చేసుకోండి. ఎందుకు మీ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోండి. ఒక్కొక్కటి మీరు ఇక్కడ మీ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. అది వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ తగ్గలేదు, ప్రేమించుకోవచ్చు, బట్ మరీ అర్థం కానంతగా జనాలు ఎందుకు ఇలా చేశారో తెలియనంతగా. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి ప్రజలు అవ్వచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా పొజిషన్ ఏంటి అనేది అర్థమైంది, బట్ అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళు మీరు. బట్ ఎంత రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఎంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఎంత చదువుకొని బట్ ప్రజల పల్స్ తెలుసుకోవటంలో ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైసీపీ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఫ్యూచర్లో కూడా ప్రజలకి ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ మనసెరిగి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టయితే అధికారం దానంతటా అదే వచ్చే అవకాశం ఉంది.